హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో సమాచారం అందరికీ షేర్ చేయండి బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కూలీ సినిమా గురించి బై. నిజానికి కూలీ సినిమా నుంచి అయితే ఒక 2 రోజుల ముందు ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది బై. అది కూడా మన పూజ హెగ్డే గారిది. లిటరల్లీ అనిరుద్ అన్న అయితే ఈసారి మళ్ళీ ఒక రేంజ్లో వాంచాడని చెప్పొచ్చు. అసలు ఆయన మ్యూజిక్ గుర్తుంటే ఏదో అనిపిస్తుంది కానీ ఫస్ట్లో, ఆ తర్వాత అది ఒక మెడిసిన్ మాదిరి వెళ్ళిపోతుందని చెప్పొచ్చు బై లోపలికైతే. అయితే ఇక్కడ పూజా హెగ్డే గారిని చూసిన వాళ్ళైతే అసలు ఎందుకు చేసింది ఈమె, ఎందుకు ఉన్నది అన్న టైప్లో అయితే కొంతమంది మాట్లాడితే, కొందరు వచ్చేసి ఈ సాంగ్లో సూపర్గా ఉంది పూజా హెగ్డే అని చెప్పేసి కూడా మనకైతే చెప్పుకుంటూ వస్తున్నాం భయ్య. అయితే పూజా హెగ్డే గారి కంటే ముందు ఇంకా అంటే ఆమెతో పాటు ఒకరైతే డ్యాన్స్ చేశారు భయ్య, అంటే మన మలయాళం యాక్టర్. ఆయన డ్యాన్స్ అయితే పీక్స్లో ఉంది అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు పూజా హెగ్డే ఎందుకు పెట్టారా అన్న టైప్లో అయితే కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు భయ్య. నాకైతే చాలా బాగానే అనిపించింది అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పూజా హెగ్డే గారిని అయితే చూసినట్టు అనిపించింది భయ్య. అలాగే ఆమె చాలా యాక్టివ్గా అనిపించింది. అంటే కొన్ని సినిమాల్లో అంతా ఉండదు, ఈ సినిమాలో మాత్రం చాలా నేచురల్గా అనిపించింది భయ్య నాకైతే. ఇంకా సినిమాలో ఇంకా ఎలా ఉంటుంది ఆమె క్యారెక్టర్ అనేది చూస్తే మాత్రం మనము లోకేష్ కనకరాజు గారు హీరోయిన్లను అయితే లేపేస్తారని తెలుసు. అయితే ఈ సినిమాలో ఈమె క్యారెక్టర్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా చూడాలి. అయితే రజనీకాంత్ గారికి ఈ సినిమా చాలా ప్రెస్టేజ్గా అయితే వస్తుందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే భయ్య. ఏంటంటే ఆగస్టు 14వ తారీఖున 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి భయ్య. ఇది అలాగే మన వార్ 2 సినిమా. ఈ 2 సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి అది ఇది అని చెప్పేసి ఒక ఫ్యాన్ వారే జరుగుతుందని చెప్పొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సాంగ్లు అవసరమా అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు భయ్య. అయితే ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి